హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఎలా ఉన్నారు? గురుగారు, మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మన ఇళ్లలో పూజ గది కానీ భోజనం చేసే స్థలం కానీ పర్టికులర్గా వాస్తు శాస్త్రం ప్రకారం ఇటువైపే ఉండాలి అని చెప్తారు. అలా ఖచ్చితంగా ఎందుకుంది, ఎటు ఎటు దిక్కున ఉండాలి అంటారు? చాలా మంచి సమాచారం అడుగుతున్నారమ్మా. ఈ రోజుల్లో వాస్తురీత్యా ఇల్లు, ఈ సిటీ కల్చర్లో ఉన్నటువంటి ఒక ఇళ్ళన్నీ కూడా ఇరుకుగా ఉండడము, ఈ అపార్ట్మెంట్ కల్చర్ రావడము, ఒకే చిన్న స్థలంలో ఎన్నెన్నో మల్టిపుల్ బిల్డింగ్స్ కట్టడం వల్ల కొన్ని ఫేసెస్ మారిపోవడము, ఇటువంటివన్నీ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో సహజంగా మనం పూజా గది అనగానే మనం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు మనం తీసుకుంటే ఈశాన్యంలో మనం పూజా మందిరాన్ని ఉంచుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వాస్తు ప్రకారంగా వచ్చేటువంటి ఒక ఇది మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈశాన్యంలో కుదరకపోతే వారు ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చాలామందికి సందేహం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈశాన్యంలో కుదరకపోతే ఏ వైపు పెట్టుకున్నా సరే మనం ఒకసారి బాగా గమనిస్తే, ఎలా అయితే ఇప్పుడున్నటువంటి ఒక మన తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు పంచిస్తుంటారో, అదేవిధంగా దేవతలు, రాక్షసులు కూడా వారి ఆస్తులు పంచుకునేటప్పుడు దేవతలకు కొన్ని భాగాలు, రాక్షసులకు కొన్ని భాగాలు పంచుకున్నారట. మొదలుగా దేవతలు తూర్పు కోరుకుంటే ఈస్ట్ ఫేస్ని తీసుకుంటే, రాక్షసులు పడమర తీసుకున్నారట, వెస్ట్ ఫేస్. కుబేరుడికి ఉత్తర దిక్కిస్తే పితృదేవతలందరికీ దక్షిణ భాగం కేటాయించారట. మనం ఏదైనా ఒక పూజ కూర్చుంటే కూడా మనం సహజంగా తూర్పు వైపు మనం తిరిగి పూజ చేస్తాం, ఎందుకంటే దేవతల్ని మనం చూస్తూ పూజ చేసినట్టు. అదే మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే దేవాలయాల్లో ఉన్నటువంటి ఒక విగ్రహాలన్నీ కూడా తూర్పు ముఖం ఫేస్ చేసి ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ యంత్ర ప్రతిష్టాపన జరిగి ఉంటుంది కాబట్టి యంత్రం ఏ విగ్రహానికైతే ఉంటుందో ఆ విగ్రహాలన్నీ తూర్పు తిరగాల్సిందే. మన ఇంట్లో యంత్ర ప్రతిష్టాపన ఉండదు కాబట్టి మనం ఎనర్జీ కోసం మనం పూజ చేస్తాం కాబట్టి, పాజిటివ్ ఎనర్జీ కోసం మనం తూర్పు ఖచ్చితంగా తిరగవలసిందే. అలా అవకాశం లేకపోతే నెక్స్ట్ ఉత్తర దిక్కు మనం ఫేస్ చేయొచ్చు. అంతే తప్ప దక్షిణం కానీ పడమర కానీ సహజంగా మనం 99.9% అవాయిడ్ చేస్తాం. దక్షిణం దిక్కు కేవలం మనం పితృదేవతలను ఆరాధించేటప్పుడు మనం తూర్పు కూర్చొని గణపతి పూజ చేసి పిండ ప్రదానాలు కానీ తిరతర్పణాలు వదిలేటప్పుడు మనం చెయ్యి ఇలా పెడితే మన అరచేతిలో మనం తూర్పు వైపు కూర్చొని ఉంటే ఇక్కడ 4 రేఖలు కలుస్తూ ఉంటాయమ్మ. ఈ 4 రేఖల్లో ఇది దేవతర్పణం, దేవతీర్థం అంటున్నాం. మన అక్షతలు నీళ్ళు పోసుకొని పలానా దేవుడి యొక్క పూజ చేస్తున్నామని కరిష్ి అని ఇలా వదిలితే ఈ రేఖ వెంట వెళ్ళేటువంటి నీరు దేవతీర్థము అంటున్నాం. ఈ రేఖ వెంట వెళ్ళేటువంటి నీటిని ఆచమనం చేసేటప్పుడు మనం ఆత్మతీర్థము అని తీసుకుంటున్నాం. అదే నీరు ఇటువైపు వెళ్తే దక్షిణం దిక్కు గుండా వెళ్తున్నటువంటి నీరు కాబట్టి ఇలా వెళ్ళేటువంటి నీరు పితృతీర్థము అంటున్నాం. సో ఈ వదిలేటువంటి నీటిలోనే అర్థం మారిపోతుందట. కాబట్టి పితృదేవత ఆరాధన కానీ, పితృదేవతను స్మరించడానికి కానీ, పితృదేవతల యొక్క ఫొటోస్ కానీ, మనం వారికి చేసేటువంటి అర్చన కానీ, వారికి చేసేటువంటి యొక్క ఆరాధన కానీ, వారికి చేసేటువంటి యొక్క తిరతర్పణాలు కానీ, పిండ ప్రదానాలు కానీ దక్షిణం వైపు మనం కేటాయించుకుంటున్నాం. సహజంగా పడమర వైపు మనం ఎటువంటి కార్యక్రమం చేయం. మీరు బాగా కూడా గమనిస్తే మనం ఇంటి 2 భాగాలు చేసుకుంటే తూర్పు, పడమర, ఈశాన్యం అనేటువంటిది ఆగ్నేయం, ఈ 2 ఈ తూర్పు భాగంలో వస్తాయి. మనకు ఆ తూర్పు భాగంలో దేవతలకు సంబంధించినటువంటి యొక్క భాగంగా భావిస్తున్నాం కాబట్టి అక్కడ చేసేటువంటి యాక్టివిటీస్ ఏం చేస్తామమ్మా? ఎంట్రన్స్, తులసి కోట, పూజా మందిరం, వంట, మహా అంటే ఎవరన్నా వస్తే కూర్చొని మాట్లాడడానికి ఉన్నటువంటి వెయిటింగ్ హాల్, ఇటు కిచెన్ వైపు వస్తే డైనింగ్ హాల్. ఇవన్నీ పవిత్రమైన కార్యక్రమాలు. ఇక్కడ టాయిలెట్స్ లాంటివి కానీ, బెడ్రూమ్ లాంటివి కానీ ఏవి కూడా ఇక్కడ మనం గమనించాం. దాని తర్వాత వచ్చేటువంటి పడవన భాగంలో నైరుతిలో మనం బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కానీ, వాయవ్యంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ, లేదా వాష్రూమ్స్ లాంటివి కానీ, టాయిలెట్స్ లాంటివన్నీ కూడా మనం రాక్షస భాగం అనేటువంటి పడమర భాగంలో పెట్టుకుంటున్నాం తప్ప రిలాక్సేషన్ అంతా ఇటువైపు తప్ప అటువైపు ఉండట్లేదు. కాబట్టి మనం బాగా గమనిస్తే సింపుల్గా ఎవరైనా సరే ఒక ఇంటికి వెళ్తున్నారు, పెద్ద వాస్తు పండితులతో లేకుండా అవసరం పడకుండా మనకు మనమే ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలనడానికి మనం ఒకసారి చిన్న సూత్రాన్ని మనం పాటిస్తే, మనం తూర్పు దిక్కు ఇలా తిరిగి కూర్చుంటే ఇది వంట, ముందు కుడివైపు నుంచి మొదలు పెడితే వంట, పంట, పెంట, గుంట, ఈ 4 సూత్రాలు మనం పాటించగలిగితే
ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ఎక్కడెక్కడ ఏ వస్తువులు అమర్చుకోవాలో మనకి అర్థమైపోతుంది. ఇది వంట అంటే ఆగ్నేయం అయిపోయింది. ఇది పంట అంటే ఆల్మోస్ట్ ధాన్యము, సంపద, ఇంటి యజమాని ఉండాల్సినటువంటి ఒక స్థలం అంతా నైరుతి అయిపోయింది. వాయవ్యంలో ఇది పెంట స్థానం అంటే ఏమని చెప్తున్నాం మనం, వాష్రూమ్స్ లాంటివన్నీ కూడా ఇటువైపు పెట్టేస్తున్నాం. ఈశాన్యంలో ఎంట్రన్స్, దేవుడి రూము, ఇవన్నీ కూడా ఈశాన్యం భాగంకి వచ్చేస్తున్నాయి. సో ఈ 4 దిక్కులు ఇలా అమర్చుకోవచ్చు. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఇష్టం వచ్చినట్టుగా ఏ దిక్కున పడితే ఆ దిక్కున కూర్చోవడం కూడా మన ఒంటికి పడదు అంటారు. అది జీర్ణం కావాలన్నా, ఆ ఆహారం మనకు మళ్ళీ తిరిగి శక్తిని ఇవ్వాలన్నా, బలాన్ని ఇవ్వాలన్నా, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా మనం తూర్పు భాగంలో కూర్చొని చేసేటువంటి ఒక భోజనం ఒంటికి పడుతుంది అని చెప్తారు. కాబట్టి మనం ఇంతకుముందు పెద్దలు కింద కూర్చోబెట్టి భోజనం పెడితే తూర్పు వైపు కూర్చోబెట్టి భోజనం పెట్టేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టుగా ఏ దిక్కంటే ఆ దిక్కున కూర్చోబెట్టి భోజనం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం కింద కూర్చొని చేసేటువంటి ఒక భోజనం మనం ఆ తలను ఉంచి మెడను ఉంచి మనం తినేటప్పుడు మన యొక్క జీర్ణకోశంలో ఏవైతే ఈ వాత పిత్త లాంటి యొక్క వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్సైజ్ రూపంలో భావించి కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు అరుగుదల ఎక్కువ ఉండేది. ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ అనేటువంటివి ఏర్పడిపోయేసరికి కింద కూర్చొని మనం భోజనం చేయలేకపోతున్నాం. సో కింద కూర్చొని భోజనం చేయడంలో కూడా చాలా విశేషమైనటువంటి ఒక ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అదేవిధంగా మనం తూర్పు దిక్కున కూర్చొని చేసేటువంటి ఒక భోజనం మన ఒంటికి పడుతుంది అని చెప్తున్నారమ్మా. ఓకే, చాలా చక్కగా చెప్పారు. నేను యాక్చువల్లీ చాలా వీడియోస్ చూస్తాము అండ్ నేను చాలా మంది ధర్మ సందేహాల్ని అడిగాను. కానీ మన రేఖల ఆధారంగా ఈ దిక్కుల గురించి అయితే మీరే ఫస్ట్ టైం మీరు చెప్పడం వింటున్నాను. అయితే గురుగారు ఇంత బాగా చెప్పారు, కానీ మనం పూర్తిగా లైక్ డైరెక్ట్గా నేల మీద కూర్చొని పూజ కానీ తినడం కానీ చేయకూడదు అని పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఎందుకని అలా అంటారు? సహజంగా మన శరీరంలో మన ఆత్మలో చైతన్యము అంటే పరమేశ్వరుడు లేదా ఒక జీవశక్తి, ఏదో ఒక కరెంట్ అనేటువంటిది ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటేనే చలనం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్కరి శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీయో నెగటివ్ ఎనర్జీయో ఏదో ఒక ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎనర్జీనే శక్తి అంటున్నాం మనం. ఆ విద్యుత్ శక్తి ఏదైతే మన ఒంట్లో ఉంటుందో ఆ విద్యుత్ శక్తి మనం డైరెక్ట్గా నేల మీద కూర్చుంటే మన యొక్క శరీరంలో ఉండే ఒక శక్తి అంతా కూడా ఆ నేల ఆకర్షిస్తుంది. కాబట్టి భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, విద్యుత్ ఆకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో బాగా గమనిస్తే ఇల్లు మనం ఎక్కడన్నా వైరింగ్ వేసేటప్పుడు కూడా ఎర్తింగ్ వైర్ అని ఒకటి వేస్తారు. తర్వాత ఇల్లంతా కట్టిన తర్వాత ఒక ఎర్తింగ్ పిట్ అనేది ఒకటి తీసి వాటిలో కాపర్ అవి ఇవన్నీ కూడా పెట్టేసి దాని నుంచి ఒక కనెక్షన్ ఇస్తారు కరెంట్కి. ఎందుకు అంటే షాక్స్ లాంటివి రాకుండా ఎర్తింగ్ అనేటువంటిది రావడం వల్ల లాంగ్ లైఫ్ ఉంటుంది ఆ ఇంటి యొక్క కరెంట్ వైర్స్కి అని. సో అదే ఎర్తింగ్ మన బాడీకి కూడా ఉంటుంది కాబట్టి ఆ కరెంట్ మన బాడీలో ఉంది కాబట్టి మనం ఆ యొక్క ఎర్తింగ్ ఏదైతే ఈ యొక్క కరెంట్ అనేటువంటిది భూమి లాక్కోకుండా ఉండడానికి మనం పూజకు కూర్చున్నా లేదా భోజనానికి కూర్చున్నా మనం ఉత్తిగా కింద కూర్చోకూడదు అని మనకు ఒక చాపో ఒక పీటనో కనీసం ఒక కుర్చీయో శక్తి ఓపిక లేని వాళ్ళు కాస్త పైన కూర్చొని పూజ చేసేవాళ్ళు పైన కూర్చొని భోజనం చేసే వాళ్ళందరూ ఈ రకంగా ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా వేసుకొని కూర్చోవాలి. అది పీటన లేదా ఆసనమా లేకపోతే ఒక కొత్త బెడ్షీటా ఒక టవలా లేకపోతే ఇంకా కాస్త సాధన అనుష్ఠానాలు చేసేటువంటి వారైతే ఇతకు పూర్వం రోజుల్లో జింక చర్మం లాంటివి అవి వాడేవారు సాధన కోసం అనుష్ఠానం కోసం. బ్రహ్మచారులు అయితే ఒక రకంగా, సన్యాసులు అయితే ఇంకో రకంగా, యతీశ్వరులు అయితే ఇంకో రకంగా ఇలా. కాబట్టి కనీసం ఒక ఆసనం అంటూ మనం వాడి మనం కింద కూర్చోకుండా పూజ చేయడం అనేటువంటిది మన శక్తి భూమికి వెళ్లకుండా భూమి ఆకర్షించకుండా భూమి పాలు కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కింద కూర్చోవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారమ్మా. ఓకే, సో చాలా వివరంగా చెప్పారు. ఏ దిక్కులు మన రేఖకు సంబంధించి ఏ విధంగా ఉంటాయని కానీ, అలాగే పూజ, అలాగే మనం భోజనం చేసే స్థలం ఎందుకు ఇంత ఖచ్చితంగా ఉండాలి అనేదే క్లారిటీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో. చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషం అండి. నమస్తే.